హాయ్ అందరికీ, సరోజా కిచెన్కి స్వాగతం. ఇవాళ మునగాకు ఎల్లిపాయ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. మునగాకు ఎల్లిపాయ కారానికి కావలసిన దినుసులు: ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ఎల్లిపాయలు, చింతపండు, ధనియాలు, ఎల్లిపాయ, జీలకర్ర, మునగాకు, ఉప్పు, నూనె. ఇవన్నిటితోటి చాలా రుచికరమైన మునగాకు ఎల్లిపాయ కారం తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద కొంచెం ఒక 2 చుక్కలంతా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కగానే ముందుగా ధనియాలు వేయించాలి. ధనియాలు కొంచెం వేగగానే ఇందులోనే మెంతులు వేసేయాలి. ధనియాలు, మెంతులు కొంచెం వేగాయి. ఇందులోనే మనం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ముందుగా వేస్తే మాడుతుంది, అందుకే కొంచెం ఇవి వేగిన తర్వాత లాస్ట్కు జీలకర్ర వేయాలి. ధనియాలు, జీలకర్ర, మెంతి బాగా వేగింది. దీన్ని గిన్నెలో తీసుకోవాలి. వేగిన వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు 2 కూడా ఒకసారి వేసుకోవాలి. ఇవి దూరగా వేగాక మిర్చి వేసుకొని వేసుకోవాలి. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. శనగపప్పు, మినప్పప్పు, మన పొడి కారం ఏ పొడి కారం వేసుకున్నా కానీ ఈ శనగపప్పు, మినప్పప్పు వేసుకుంటేనే తినడానికి మంచి రుచి వస్తుంది. శనగపప్పు, మినప్పప్పు కూడా చాలా బాగా వేగింది. ఇది మంచి వాసన కూడా వస్తుంది వేగుతా అంటే. మనం వేంపేటప్పుడే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు ఇవి కూడా చాలా మంచిగా వాసన వచ్చే వరకు వేంపుకోవాలి. అయితేనే మన పొడి గుమగుమలాడుతూ ఉంటుంది. మునగాకు ఎల్లిపాయ కారం పొడి చూసిరా ఎంత చాలా బాగా వేగిందో. స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు ఎంచుకోవాలి. నూనెకు సరిపోతుంది. కరివేపాకు ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నూనె వేడైంది. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం. మిరపకాయలు, కరివేపాకు ఒక్కసారి వేసి ఎంచుకోవాలి.
మిర్చి కూడా దూరగా వేయించుకోవాలి, బాగా మాడనీయవద్దు. బాగా మాడితే కారం చేదవుతుంది. ఇప్పుడు మిర్చి తీసేసుకుందాం. పచ్చి ఎల్లిపాయ చింతపండు పచ్చి వేయాలి పచ్చడిలో. పచ్చి వేస్తేనే బాగుంటుంది కాబట్టి ఎల్లిపాయ వేయించలేను నేను. ఇప్పుడు కొంచెం నూనె పోసి కొంచెం నూనె వేడైంది. ఈ నూనెలో మనకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఎన్నో ఔషధ గుణాలున్న ఈ మునగాకు కారం వేసుకుందాం. ఈ ఆకు కూడా మా చెట్టుదే. ఆకు ఎక్కువ ఉన్నప్పుడు ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎందుకంటే అంతా ఒకటేసారి వేసుకుంటే మనం ఇట్లా కలుపుతా అంటే ఇటింత అటింత పడుతూ ఉంటుంది. కాబట్టి అది మగ్గే కొద్దీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ ఇది వర్షాకాలం కాబట్టి చాలా మంచిది అంటారు ఈ మునగాకు కారం పొడి, మునగాకు పప్పు. మునగాకు తోటి ఈ కారం పొడి ఒకటే కాదు, రకరకాల వంటలు చేసుకొని తినవచ్చు. ఆరోగ్యానికి ఎంతో బెనిఫిట్ ఇచ్చే ఈ మునగాకు ఏడ దొరికినా కొంచెం తెచ్చుకొని చేసుకోవాలి. కొంచెం మంట హై ఫ్లేమ్లోనే పెంచాలి ఆకు. ఎందుకంటే కొంచెం పచ్చిదనం అనేది పోయే వరకు మంట ఎక్కువనే ఉండాలి. చాలా బాగా మగ్గింది ఆకు కూడా. ఇంకా కొంచెం మగ్గాలి, కొంచెం కలర్ మారే వరకు అయితే వేయించుకోవాలి ఈ ఆకుని, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. ఇలా ఓపిక కొద్దీ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మునగాకు చాలామంది ఒక రకంగా దీని స్మెల్ ఉంటుందని తినరు, కానీ ఇలా వేంపుకునే పద్ధతి బాగా ఉంటే అది పచ్చి వాసన కానీ వేరే వాసన కానీ ఏమి ఉండదు. ఆకుని వేంపుకునే పద్ధతి చూడాలి. ఫస్ట్ పచ్చిదనం అంతా పోయే వరకు అయితే వేంపుకోవాలి. ఇట్లా వేంపుకుంటేనే మనకు పసర వాసన అనేది రాదు తినేటప్పుడు. ఇందులో ఎల్లిపాయలు వేస్తాం కాబట్టి ఎలాంటి పసర వాసన ఉండదు. ఈ పచ్చడిలో కంపల్సరీ వెల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఆకు మనం వేయించుకున్న ఈ దినుసులన్నీ ఒక 5 నిమిషాల పాటు చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. రోలు ఉన్న వాళ్ళంటే రోల్లో కూడా దంచుకోవచ్చు. 5 నిమిషాల టైం అయింది. ఇవన్నీ వేయించుకొని కొంచెం చల్లగా అయినాయి. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేయించిన ఇవి దినుసులో మాత్రమే ఫస్ట్ వేసుకోవాలి పొడి. అన్నీ కలిపి వేస్తే ఇవి బాగా పొడి కావు, మనకు తినేటప్పుడు తడుతూ ఉంటాయి. అందుకే ముందుగా వీటిని పొడి చేసుకోవాలి. ఇందులో వేసిన శనగపప్పు, మినప్పప్పు, ధనియా, జీలకర్ర, మెంతి అంతా కూడా చాలా బాగా మిక్స్ అయింది. ఇందులో ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు, చింతపండు ఇవన్నీ ఒకసారి వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, రుచికి సరిపడంత ఉప్పు, తినే అంత ఎవరి రుచికి సరిపడేంత ఉప్పు
వాళ్ళు వేసుకోవచ్చు. నేను చేస్తున్నా. మెత్తగా మిరపకాయలు మసాలాలు అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. మునగాకు ఎల్లిపాయ కారం చాలా బాగా రెడీ అయింది. ఎంతో రుచికరమైన మునగాకు ఎల్లిపాయ కారం రెడీ అయింది. ఈ మునగాకు కారాన్ని నేను నూనె తాలింపు వేస్తలేను, ఎందుకంటే మునగాకు ఎండుమిర్చి అంతా కూడా నూనెలోనే వేగినాయి. దీనికి సరిపడా నూనె అయితే ఉన్నది. మునగాకు కారం రెడీ అయింది. దీన్ని గాజు బాటిల్లో నిల్వ చేసుకోవాలి. రోజు పొద్దున్నే వేడి అన్నంలా ఇంత నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. చూసిరుగా మునగాకు ఎల్లిపాయ కారం ఎలా చేసిందో. ఇంకా చాలా సింపుల్ వంటలు, చాలా మంచి రుచికరమైన వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.